దేవాతి దేవునికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. హెవెన్లీ లైఫ్ సర్వ సభ్యులు కూడా నా యొక్క సర్వ శుభాలు తెలియపరుస్తున్నాను. గడిచిన దినాలలో సంవత్సరాలలో మరి ఎన్నో విపత్తులు మనం చూసాం. కరోనా పరిస్థితులు మనం చూసాం. తెగుళ్ళు, ఎలాంటి పరిస్థితులు, ఆర్థికమైన పరిస్థితులు, కరువులు, ఎన్నో భూకంపాలు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు మనము ఆ చేదు అనుభవాలు ఎదురు చూసి మనం ఈరోజు ఇలా నిలబడున్నాం. మన కుటుంబాలలో కరోనా పరిస్థితులు ఎంతో మందిని మరి పోగొట్టుకున్న వాళ్ళని కూడా మనం చూసాం. తల్లిదండ్రులు పోగొట్టుకొని బిడ్డలను నిలిచిన వాళ్ళు, బిడ్డలను పోగొట్టుకొని తల్లిదండ్రులు నిలిచిన వాళ్ళు, కుటుంబ పెద్దలను పోగొట్టుకొని పిల్లలను నిలిచిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటువంటి భయంకరమైన సిచ్యువేషన్ గడిచిన సంవత్సరాలలో కోవిడ్-19 కావచ్చు, 20 కావచ్చు, మరియు ఎన్నో విషయాలు మనము చేదు అనుభవాలు అనుభవించిన వారు. అయితే ప్రస్తుతపు దినాల్లో కూడాను ఎన్నో మనం కంటితో చూస్తున్నాం, చెవుతో వింటున్నాం జరుగుతున్న భయంకరమైన పరిస్థితులు, అరాచకాలు కావచ్చు, ప్రతికూలమైన పరిస్థితులు కావచ్చు. ఇటీవల మనము ఒక 4 days 5 days నుంచి మనము కరోనా విధానము మనము ఎన్నో చూసినప్పుడు ఈ 4-5 రోజుల నుంచి కూడాను మరి కేరళ పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరం. మన భారతదేశంలో ఇటువంటి పరిస్థితి చూడడం అనేది, ఎన్నో గ్రామాలు 2 గ్రామాలు కొట్టుకొని పోవడం, అలాగే ఆ గ్రామాలలో ఉన్న ప్రజలు ఎంతో చిన్నపిల్లలు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏ పరిస్థితుల్లో ఏ ఏజ్ వారైనా కూడాను తప్పించుకోలేకుండా మరి చనిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఆ యొక్క వీడియోస్ని మనం చూస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి దగ్గరగా చూస్తున్న వాళ్ళు ఎంతో కన్నీరు పెట్టుకొని బాధతో మరి వేదనతో వాళ్ళకు తోచిన సహాయం కూడా చేసి వస్తున్నారండి. వాళ్ళకున్న దాతృత్వం కలిగిన మంచి మనసుతో దేవుడు ఆ బిడ్డల్ని దేవుడు ఎంతగానో దీవించును గాక. మరి ఇంకా హెల్త్ ప్రకారంగా కూడా ఎంతో మంది అక్కడ డాక్టర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, ఇంకా అనేకమైన బిడ్డలు కూడా వాళ్ళకి తగిన ట్రీట్మెంట్లు, పోస్ట్ మార్టాలు కానీ ఎన్నో విషయాలు అక్కడ మరి వాళ్ళకి తోచిన సహాయము చేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, కొరియా దేశంలో కావచ్చు, మరి వరద బీభత్సం వల్ల కొన్ని ఊర్లు మరి ప్రతికూలమైన పరిస్థితులు జరగడం కూడా అక్కడ మనం చూసాం. అలాగే చైనాలో పరిస్థితి కూడా మనం చూసాం. ఇంకా మన యొక్క ఇండియాలో హిమాచల్ ప్రదేశ్ అక్కడ జరుగుతున్న పరిస్థితి కూడా మనం ఇటీవల చూసాం. అలాగే శ్రీశైలంలో జరిగిన వరదలు కూడా మనం ఎన్నో చూసాం. మరి ఇవన్నీ మనం వింటున్నాం, చూస్తున్నాము. మరి ఎంతో బాధ, ఎంతో వేదన. ఎటుపోతుంది ప్రపంచం, ఎలా అవుతుంది, ఏంటి ప్రతికూలమైన పరిస్థితులు అని అన్నప్పుడు ప్రతిరోజు నేను నా అనుదిన చర్యలో నేను వాక్యం చదువుతున్నప్పుడు ఆమోసు గ్రంథంలో ఒక వాక్యము నన్ను ఎంతగానో హత్తుకుందండి. ఆ వాక్యం నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఇక్కడ అంటున్నాడు, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనము, ఇందును గురించి భూమి కంపించదా, దాని నివాసులందరూ అంగలార్చరా, నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబుకును, మిస్రాయిము దేశపు నది వలె అది అణిగి పోవును అని అంటున్నాడు. అయితే ఇది ఐగుప్తు దేశమును గురించి ఇక్కడ చెప్పడం కాదు, కానీ దేవుడు రాబోతున్న దినాలలో మరి రాకడ సమయం కూడా కావచ్చు, కానీ మరి వచ్చేటప్పుడు మరి కొన్ని విషయాలు జరుగుతాయి అని భూమి మీద తెలియపరిచాడు దేవుడు. ఆ దినాలలో ఐగుప్తు దేశమును గురించి కాదు. ఒకవేళ చెప్పునున్న దేవుడు రాబోతున్న యుగ సమాప్తిలో కూడాను, అంత్య దినాలలో కూడాను దేవుడు ఎన్నో విషయాలు భూమి మీద జరుగుతాయి. భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, మరి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎన్నో ఎదుర్కోవాల్సిన విధానాలు ఉంటాయి. ఇవన్నీ కూడాను చెప్తా వచ్చాడు. ఈ యొక్క ఆమోసు గ్రంథం కావచ్చు, ఉపధ్యాయ గ్రంథం కావచ్చు,
మరి ప్రవచన గ్రంథాలుగా కూడా మనకి కనబడతాయి. అయితే ఇప్పుడు ఆ రోజుల్లో ఐగుప్తు దేశం గురించి కాదు, కానీ అంత్య దినాలలో జరగబోయే విషయం కూడా ఇక్కడ మనకి అర్థం చేసుకోవచ్చండి. ఏటేటా వర్షాకాలం దాదాపు 25 అడుగులు ఎత్తు పొంగి చుట్టూ ఉన్న ప్రదేశం అంతటిని ముంచేసేది. దేవుని తీర్పులో అలానే ఉంది. మరి ఆ సమయంలో అలాంటి పరిస్థితి అక్కడ జరుగుతున్నప్పుడుకును, జరిగినా కూడాను, జరగబోయే విధానం ఉన్నప్పుడుకును, మరి ఇప్పుడు జరుగుతున్న వర్షాకాలం సూచనలో కూడాను ఎంత ఎత్తున భారీ వర్షాలు పడుతున్నప్పుడు ఆ వరద దాటికి భూమి ఎలా కంపిస్తుంది, కొండ చర్యలు ఎలా విరుగు పడుతున్నాయి, ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే మనిషి భూమి మీద జీవిస్తున్నప్పుడు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నడవడిక, వాళ్ళ యొక్క తీరు ఎలా ఉంటుంది. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియగ్గుము అనే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. దేవుడు కొన్ని ప్రకృతికి కూడాను ఆజ్ఞాపిస్తాడు. వాటి వాటి పనులు దేవుడు ఎప్పుడు చేయించాలో ఆ రీతిలో చేస్తాడు. అయితే భూమి మీద మనుషులు ఉన్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు ప్రతి మనిషి బాధపడుతూ ఉంటారు. వేదన, కన్నీరు తట్టుకోలేని పరిస్థితులు ఈ గ్రామాలకు ఎందుకు జరిగాయి, ఈ పరిస్థితులు ఎందుకు జరిగాయి, ఎప్పుడూ మేము చూడలేదు ఇటువంటి పరిస్థితి. ఎంతో ఆనందంతో, ఎంతో సంతోషంతో, వైభోగాలతో మరి వాళ్ళకు కలిగిన మరి ఆ హోదాలలో వాళ్ళు మరి బ్రతుకుతూ ఉండుండొచ్చు. అయితే దేవుని మరిచేవారు ఉండకూడదు. ఈ సృష్టిలో నువ్వు ఉన్నప్పుడు సృష్టికర్తైన దేవుణ్ణి స్మరించుకోవాలి. సృష్టికర్తైన దేవుణ్ణి అంగీకరించాలి. సృష్టికర్తైన దేవుని యొక్క స్వార్థ బహువేగంగా మీ యొద్దకు వస్తున్నప్పుడు అంగీకరించే విధానంలో కూడా ఉండాలి. మరి అంగీకరించినా అంగీకరించకపోయినా అది నీ ఆత్మకి నువ్వు సంబంధించిన విధానం కాబట్టి రేపు దేవుడికి లెక్క చెప్పవలసిన పరిస్థితి. అయితే భూమి మీద అనేకమైన అరాచకాలు, అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు, ఎక్కడ చూడు మోసాలు, ఎక్కడ చూడు దోచుకునే తనం, ఎక్కడ చూడు అన్యాయమైన స్థితులు, మరి వేషధారమైన జీవితాలలో కూడా క్రైస్తవులు జీవిస్తున్న వారు కూడా ఉన్నారు. నామకార్థమైన క్రైస్తవ జీవితంలో కూడా ఉంటున్న పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు అని దేవుడు హెచ్చరికలు కూడాను తన యొక్క ప్రవక్తల ద్వారా తెలియపరుస్తున్నాడు. రాబో దినాలలో, అంత్యకాలములలో మరి ఎలాంటి పరిస్థితి ఉంటుందో అనని మరి ఐగుప్తు దేశంలో ఆ నైలు నదిని ఒక సాదృశ్యంగా తీసుకొని చెబుతున్న విధానం. ఈరోజు పరిస్థితులు కూడాను ఇవే మనకి కనబడుతున్నాయి. ఆ నైలు నది గురించి చెబుతూ రాబోతున్న పరిస్థితులలో, దేవుని యొక్క రాకడ దినములలో మరి ఆయన ఇప్పుడే వచ్చేస్తున్నాడు అని నేను చెప్పట్లేదు, కానీ వచ్చేటప్పుడు కొన్ని సూచనలు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు, చేదు అనుభవాలు ఎన్నో మనం చూడకూడనివి మనం చూస్తున్నాం. ఇటువంటి చూస్తున్నప్పుడు దేవుణ్ణి మనం స్మరణకు తెచ్చుకోవాలి. చూడండి, కోవిడ్ దినాలలో చాలా మంది దేవుడు కావాలి, దేవా మమ్మల్ని బ్రతికింపుము, దేవా మాకు సహాయం చేయము, దేవా మాకు మంచి శక్తిని, బలాన్ని, మాకు మంచి ఆయుష్ని మాకు అనుగ్రహించుము అని ఎంత దేవుణ్ణి అడిగిన వారు ఉన్నారు, ఎంత దేవుణ్ణి మరి వేడుకున్న వారు ఉన్నారు. ఈరోజు చూస్తున్నప్పుడు నామకార్థమైన క్రైస్తవ జీవితంగా అయిపోతుంది. దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తున్నా కూడాను త్రోసివేస్తున్న పరిస్థితిలో ఉన్నారు. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడికి బాధ అనిపించదా? కుటుంబాలలో శాంతి, సమాధానం లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు, విశ్వాసము దేవుని మీద అంతకన్నా లేకుండా సన్నగిల్లుతున్న పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ దేవుడు ఓర్చుకుంటాడంటారా? ఈ ప్రకృతికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ ప్రకృతిలో ఏమి జరగాలో, ఈ భూమి మీద ఎప్పుడు ఏ కాలంలో ఏమి పంపించాలో మరి ఆయనకు తెలుసు కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవెక్కుము, సముద్రాలకి కట్టడలు వేసిన వారు ఎవరు? యోబుతో అంటున్నాడు, భూమికి పునాది వేసినప్పుడు నీ ఉంటివా అని అడుగుతున్నాడు. చూడండి ఎంత మంచి వాక్యాలు దేవుడు చెబుతున్నాడు. ఈ యొక్క సముద్రములు కావచ్చు, మరి ఈ యొక్క వర్షము కావచ్చు, గాలి కావచ్చు, ఇవన్నీ ఒక దూత సమూహముగా దేవుని యొక్క మాటలు విని మరి దేవుడు చెప్పిన మాట రీతిలుగా పనిచేస్తున్న ఆయా కాలాల్లో, ఆ యొక్క సమయాలను
అయితే మనుషులుగా మనం దేవుని మాట వింటున్నాము? మనుషులంగా దేవుని కోసం మనం నిలబడుతున్నామా? మనుషులంగా మన కోసం ఆయన మరణించినప్పుడు ఆయన కోసం మనం నిలబడి మనం ఏమి చేయగలుగుతున్నాం? అనేక మంది ఈరోజు మరణించినప్పుడు అయ్యో ఆ బిడ్డల రక్షణ పొందుకున్నారా లేదా? ఏ రీతిలోనైనా చనిపోవచ్చు మనిషి, కానీ రక్షణ లేకుండా దేవుని రాజ్యానికి వెళ్ళడం అనేది చాలా కష్టం అండి. మీకు సమయం ఉన్నా కూడా, మీకు మంచి జ్ఞానం ఉన్నా కూడా, మంచి చదువు ఉన్నా కూడా, దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో నైపుణ్యత ఉన్నా కూడా మీరు దేవుని యొక్క వాక్యం ఇంకొక ఆత్మకు చెప్పకపోతే, వాళ్ళు ఏదైనా ప్రతికూలమైన పరిస్థితి ఏదైనా సమయంలో ఈ లోకాన్ని విడిచి వెళితే మరి ఆ బాధ ఎవరికి ఉంటుందండి? చెప్పలేదని నీ మీద దేవునికి బాధ ఉంటుంది. అయ్యో నా స్నేహితుడు, నా బిడ్డ, నా వాళ్ళు, నా కుటుంబం ఇలా అయిపోయారే అని నీ రేపు ఒకరోజు బాధపడాల్సిన పరిస్థితి ఉంది. అవి ఉండకుండా ఉండడానికి ఈరోజు నీకు సమయం ఇస్తున్నాడు. ఆ సమయంలో నువ్వు దేవుని కోసం నీ సమయము కేటాయించి నువ్వు దేవుని పని చేయవలసిందిగా మనం చేస్తున్నాను. అయితే ఈ వాక్యం చూస్తుంటే మరి ఇందుని గురించి భూమి కంపించదా, దాని నివాసులందరూ అంగలార్చరా? ఎందుని గురించి? పాపము గురించి. పాపం ఎక్కువైపోయింది, దోషం ఎక్కువైపోయింది. అలానే అక్కడ పాపం ఎక్కువైపోయిందా, దోషం ఎక్కువైపోయిందని దేవుడు ఎక్కడ ఏ పరిస్థితులు రానిచ్చాలో అక్కడ రాణిస్తాడు. కానీ ఈ రోజు నువ్వు సజీవురాలుగా ఉన్నావని అంటే నీ వంతు పాత్రాన్ని వేయం చేయగలుగుతున్నావు. అది ఇతరుల పట్ల కానీ, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత ప్రకారం కానీ ఎలా చేయలేదు? ఈరోజు అక్కడ ఘోరమైన పరిస్థితి, ఈరోజు ఇక్కడ మనం బాగున్నాం, ఇక్కడ ఘోరమైన పరిస్థితి సంభవిస్తున్నప్పుడు మన జీవితంలో ఇంకొకరు సహాయం చేసేదానికి రావాలి. మన గురించి ఇంకొకరు ప్రార్థన చేసే విధానం కావాలి. అటువంటి అనుభవాల్లోకి మనం రావాలని నేను ఈ యొక్క వాక్యంతో మీ ఎద్దుకి నేను తీసుకొస్తున్నానండి. అయితే అక్కడ జరుగుతున్న ప్రతి పరిస్థితిని చూస్తున్న వారందరూ కన్నీటితో వేదన పడుతున్నారు. లెబనోను, ఇజ్రాయెల్ పరిస్థితి చూడండి, ఎలాంటి పరిస్థితి, యుద్ధాలు, భయంకరమైన అక్కడ పోరాటాలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ పరిస్థితి చూడండి, ఇప్పుడు ఎంత అరాచకముతో ఉన్నాదో, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు జరుగుతున్నాయి. దేవుని దినాలు దగ్గర పడుతున్నాయి, దేవుడు రాకడ సమీపమవుతుంది. ఇంకా స్వస్థతలు, ఇంకా అద్భుతాలు, ఇంకా ఆశ్చర్యమైన కార్యాలు అనుకుంటూ నామకార్థమైన క్రైస్తవ జీతాలు కాదు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను దేవుడు తన వర్షాన్ని, తన యొక్క తేజస్సుని నింపుతాడు. నీకేది కావాలో నీ నోటికి నాలుక మాట రాకముందుపై దేవుడు ప్రతిది కూడా నువ్వు గుర్తెరిగాడండి. మరి నీకేది కావాలో దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే నువ్వు నీ ఆత్మ జాగ్రత్తగా కాపాడుకోవడానికి వాక్యం అనే కృపలో నువ్వు ఉండాలి. అనేక మందిని వాక్యం ఎందుకు నడిపించాలి? దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అసలు దేవుని గురించి మనం ఎంత మాత్రం ఏం అర్థం చేసుకుంటున్నాము అనేది కూడా ఆలోచించండి. ప్రకృతే ఆయన అర్థం చేసుకుంటుంది, ప్రకృతి ఆయన వైపు చూస్తుంది, సకల జంతువులు ఆయన వైపు చూస్తున్నాయి. మనుషులంగా మనం చూడలేని పరిస్థితిలో ఉంటున్నాము. చూడండి, ఇదే ఆమోసు గ్రంథంలో ఇంకొక మాట మనం చూద్దాము. 5వ అధ్యాయము మరి చక్కటి మాట 8వ వచనము. ఆయన సప్తి కుషి నక్షత్రములను, మృగ శీర్ష నక్షత్రములను సృష్టించిన వాడు అంటున్నాడు ప్రభు. కారు చీకటిని ఉదయముగాను మార్చువాడు, పగటిని రాత్రిని చీకటి వలె మార్చువాడు, సముద్రములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారు చేయువాడు ఆయనే. కానీ దేవుణ్ణి వెతకండి. ఇంకనైనా దేవుని మాట వింటున్నప్పుడు ఏ సేవకులు చెప్పినా, ఆన్లైన్లలో, మరి లైవ్లలో, మరి సోషల్ మీడియాలలో చక్కటి వాక్యమును ఎంతో సేవకులు మీకోసం శ్రమపడి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు, మరి లోతైన విషయాలు మీ ఎద్దుకు తీసుకొస్తున్నారు. సంఘాలలో చెబుతున్నారు. వాక్యము ఏదో టైం పాస్ కోసం మీరు వినబాకండి. ఈ వాక్యం ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని మీరు సరి చేసుకోండి. ఇక్కడ ప్రతిది కూడా నిర్మించిన వాడు దేవుడే అంటున్నాడు. ఇది తెలియదమ్మా, దీనికోసం మీరు చెప్పాలా అని మీరు అనుకోవచ్చు. ఈ వాక్యముతో ఒక్క ఆత్మైన మారేదానికి, అనేకమైన వాటి కోసం ప్రార్థించేదానికి ఒక్కరైనా మార్పు చెందుతారని నా యొక్క ఆశ అండి. కనుకనే ఇక్కడ మాట చెప్తున్నాడు.
ప్రతిదీ కలుగు చేసిన వాడు దేవుడే. దేవుడే కనుకని ఆ దేవుని యందు మనం నమ్మిక ఉంచి సకల బిడల నిమిత్తం మనం ప్రార్థించే వారంగా, సకల దేశాల కోసం ప్రార్థించే వారంగా, ప్రభుత్వాల కోసం ప్రార్థించే వారంగా, ప్రభు ఏ దేశము గాని, ఏ ప్రభుత్వం గాని, ఏ బిడల గాని ఎటువంటి అరాచకాలు చూడండి, ఇటువంటి పాలు పొందులు పొందకుండా ప్రభు మంచి విషయాలలో పాలు పొందులు పొందుటకు నాయన వాళ్ళకి మంచి జ్ఞానమును అందించండి అని వాళ్ళందరి నిమిత్తం మనం ప్రార్థించాలి అన్నాడు కదండి పత్రికలలో. ప్రభుత్వాల గురించి, రాజుల గురించి, అధికారుల గురించి ప్రార్థించమన్నాడు. మనం పోరాడేది ఎటువంటి విషయాలలో మనం పోరాడుతున్నాం? మన జీవితం అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవితము. ఈ ఆవిరి వంటి జీవితానికి ఒక విలువనిచ్చాడండి. ఈరోజు నువ్వు ఆరిపోక ముందే, నువ్వు ప్రాణముతో ఉన్నప్పుడే, నువ్వు జీవముతో ఉన్నప్పుడే, ఇదిగో నీ కంటి ముందు ఎన్నో శవాలు కనబడుతున్నాయి. చూస్తున్నప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తేనే ఎన్నో శవాలు కనబడుతున్నాయి. ఎంతో కన్నీటి గోష్ట, ఎంతో మంది సహాయం చేస్తున్నారు, ఎంతో మంది వాళ్ళ కోసం విలిపిస్తున్నారు. అనేక మంది ప్రాముఖ్యులు కూడా వెళ్ళి అక్కడ సహాయం చేస్తున్నారు. మరి నీ సహాయం ఏం చేస్తున్నావు? నీ దగ్గర డబ్బుతో సహాయం చేయాల్సిన అవసరం, ప్రార్థించే సహాయమైనా నీలో ఉండాలి, పరిచర్య చేసే సహాయమైనా నీలో ఉండాలని, ఇటు రీతిలో కలిగి ఉండాలని నేను ఈ యొక్క వాక్యంతో మీ ఎద్దుకు తీసుకొస్తున్నానండి. చక్కటి మాటని యోబు గ్రంథంలో ఒక వాక్యం చూద్దామండి. ఇక్కడేను ఆనాటి కాలంలో పాపం ఎక్కువైనప్పుడు, దోషాలు ఎక్కువైనప్పుడు గోనె పట్ట కట్టుకొని ఉపవాసముతో ప్రార్థించిన జీవితాల్లో యోనా గ్రంథంలో మనం చూస్తాం, అనేకమైన గ్రంథాలలో మనం చూస్తాం. ఈరోజు అనేకమైన బిడల నిమిత్తము నువ్వు పశ్చాత్తాపంతో ఉపవాసముతో దేవుని ఎదుట నువ్వు ఏ రోజైనా ప్రార్థన చేస్తావా? ఈరోజు ఉపవాస ప్రార్థనలు అంటే ఆబ్సెంట్ అయిపోతారు, ప్రార్థనలు అనంటే వెనుకబడిపోతారు, ఎక్కువ సమయం అని అంటారు, టైం పాస్ అన్నట్టు వస్తారు మందిరాలకి. ఇటువంటి పరిస్థితులు ఉండకూడదని అంత్య సమయములలో, అంత్య దినాలలో ఉన్నాం. నీకు సమయం ఉంచినప్పుడు దేవుని యొక్క వాక్యములో వర్ధిల్లే జీవితాల్లో ఉండాలని మీకు ప్రేమపూర్వకంతో తెలియపరుస్తున్నానండి. అయితే ఇక్కడ చూద్దామండి, యోబు రాసిన గ్రంథములో 38వ అధ్యాయములో ఒక మాట మనం చూద్దామండి. 28వ వచనము, 38-28వ వచనము. వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించిన వాడెవడు? మంచు గడ్డని ఎవని గర్భములో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జలములు రాతి వలె గడ్డకట్టును, అగాధ జలములు ముఖము గడ్డపరచబడును. కృత్రిమ నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశిరషకు కట్లను విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? చూడండి ఎంత ఈ సృష్టిలో ఎటువంటి విషయాలు దేవుడు రాయించున్నాడు. ఇవన్నీ దేవుని మాట వింటున్నాయి. మనుషులంగా మనమే వినలేని పరిస్థితి, మనుషులంగా మనమే ఆలోచన చేయలేని పరిస్థితి. ఆలోచన చేయండి ప్రియ దేవుని యొక్క కుమార్తె, కుమారుడుగా పిలువబడుతున్న మనమందరము ఆలోచన చేయాలి, జరగాలి. దేవుని యొక్క వాక్యం చదవండి, దీవారాత్రంలో దేవుని యొక్క వాక్యమని ధ్యానించండి, వినండి, విశ్వసించండి, బలపడండి, ఆధ్యాత్మికమైన జీవితంలో జీవించండి. ఈ రోజుల్లో చాలా కరువైపోయారండి. మందిరాలలో జనాలు ఉండడం కరువైపోయారు. అద్భుతాల కోసం, స్వస్థతల కోసం ఆరాటపడి వెళ్తున్నారే కానీ నాకు రక్షణ కావాలి, నాకు మారు మనసు కావాలి, నాకు నిత్య జీవం కావాలి, నేను అనేకుల కోసము వాక్యము చెప్పాలి, నేను బలపడాలి, నేను ఎదగాలి అనే ఆలోచనలు చాలా మందికి కరువైపోతుంది. అందుకని మీరు ఆలోచన చేయండి. ఈ ప్రకృతి ప్రజలకు విరుద్ధకరంగా మారుతుంది. ఎందుకు మారుతుంది? దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకు మనుషులకు విరుద్ధకరంగా మారుతుంది. దేవుడికి అనుకూలంగా దేవుడు చెప్పిన మాట విని ఈ ప్రకృతి జరుగుతుంది. కనుకనే ప్రకృతిని ఆరాధించకుండా, ప్రకృతిని సృష్టించిన, తయారు చేసిన దేవుణ్ణి, మాటతో నిర్మించిన దేవుణ్ణి మనం ఆయన వైపు చూసి, ప్రభువా నా పాపము, నా శాపము, నా అపరాధమును కడిగిన దేవా సహాయం చేయాలని ఇంకనైనా మనము మన కంటి ముందు జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం మార్పు చెంది మనము దేవుని వైపు తిరిగి
మన మనసు మార్చుకొని దేవుని ఎదుట మోకాలేసి ప్రార్థించి అనేక మంది బిడ్డలకు స్వార్థ అందించి అనేక మంది బిడ్డల్ని దేవుని వైపు త్రిప్పేదానికి నీకు సమయం ఉన్నప్పుడే వేగిరపడి త్వరపడి దేవుని ఎద్దుకు నడిపించు. ఒక అగ్నిలో నుండి లాగివేసినట్టు ప్రతి బిడ్డల్ని పాపపు ఊబిలో నుండి, నరకపు ఊబిలో నుండి లాగివేసి నిత్య జీవం అనే స్వాస్థ్యములోకి ఆ బిడ్డలు మీరు నడిపించినప్పుడు దేవుడు ఆనందిస్తాడు. నిన్నును నీ కుటుంబాలని దేవుడు దీవిస్తాడు. నీకు ఒక బహుమానము పరలోక రాజ్యంలో ఏర్పాటు చేస్తాడు. కనుకనే మనమందరము ప్రార్థిస్తామండి. ఆ కేరళ పరిస్థితి నిమిత్తం ప్రార్థిస్తాం. ఇంకా జరుగుతున్న అనేకమైన అరాచకాల నిమిత్తం ప్రార్థిస్తాం. యెరూషలేము ఇజ్రాయెల్ నిమిత్తం ప్రార్థిస్తాం. దేవుని చిత్తము ఏది జరగాలో మన వంతు ప్రార్థించడమే. దేవుని యొక్క పని ఎలా ఉన్నదో ఆయన నిర్మించుకుంటా ఉంటాడు. కనుకనే సకల బిడ్డల నిమిత్తం ప్రార్థన చేసి దేవుని వైపు త్రిప్పే వారంగా మన వంతు పాత్ర మనం పోషించి మనం ముందుకెళ్దాం. ఇటు వాక్యము దేవుడు దీవించునుగాక. అందరికీ సర్వశుభాలు.